మా తోటలో ఈ కాయలు చూసారు ఎంత బాగున్నాయో. ఇది వెల్వెట్ బీన్స్ అండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదట, చాలా బలమైన ఫుడ్ అని చెప్తున్నారు. అయితే వీటిని గింజలు మాత్రమే వంట చేసుకోవాలి. ఇది తీగ జాతి మొక్క. మనకి ఒక్కసారి పెడితే ఒక్క గింజ వేసానండి నేను, చక్కగా మన మొత్తం పందిరంతా అల్లుకుంది. చక్కగా కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కోస్తే ఒక బుట్టడైతే అవి ఇలా ఉన్నాయి. అయితే వీటిని నేను ఇప్పటి వరకు ఇంకా టేస్ట్ అయితే చేయలేదండి. కానీ ఇది ఫస్ట్ టైం అండి మా తోటలోకి రావటం. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒకరికొకరు విత్తనాలు అయితే ఇలా పంచుకుంటూ ఉంటాము. అలానే ఇలాంటి దొరకని వెరైటీ మనం పెంచుకుంటే మన పిల్లలకే మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరు ఆర్గానిక్ పద్ధతుల్లో ఎంతో కొంత పండించుకొని మీ పిల్లలకే మంచి ఫుడ్ ఇస్తారని నేనైతే ఈ వీడియో రూపంగా చెప్తున్నాను. అయితే ఇలాంటివి మనకి మార్కెట్లో దొరకవండి. ఇవే మేము విత్తనాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా పంచుతూ ఉంటాము. అలానే ఇది మనం మడిలో వేసుకోవాలండి. ఇది చిన్న కుండీలో అయితే మాత్రం పెరగదు, కొంచెం పెద్ద కుండీ అయితే కావాలి. మీకు కొంచెం అయినా నేల మీద చోటు ఉంటే దాని అక్కడ మొక్క వేసుకుని పైకి తీసుకొచ్చినా పర్వాలేదు. లేదంటే పెద్ద పెద్ద కుండీలు అంటే మన డ్రమ్ములు లాంటి వాటిల్లో వేసుకుంటే సరిపోతుంది. మా తోటలో ఉన్న మట్టి అన్ని వాటికి వేసేదే, అలానే ఫుడ్ కూడా అన్ని వాటికి ఇచ్చేదే. కానీ వీటికి మాత్రం అండి అప్పుడప్పుడు మనం స్ప్రే చేస్తూ ఉండాలి. నేనైతే పొగాకు కాడలనే లేదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని స్ప్రే అయితే చేస్తానండి. వీటికి నల్లపేని పడుతుంది, ఎందుకంటే తీగజాతి మొక్కలు ఎన్నట్లు కూడా నల్లపేని ఇబ్బంది అయితే ఉంటుంది. మనం ఇలా చేయటం వలన ఆ ఇబ్బంది నుంచి బయట అయితే పడతాం. మంచిగా ఇలాంటి పంటలు పండించుకుని మీరందరూ మీ పిల్లలకి మంచి ఫుడ్ పెడతారని ఆశిస్తున్నా.